పడాలి. స్వరాలు తెరవాలి. నేత్రాలు కాలను పైపొడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నది. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నది. నిరక్షకుడగు యేసే నడుపును మారాలి కలదు మాటనము. నిరక్షకుడగు యేసే నడుపును మారాలి కలదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరము పాపము మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరము పాపము మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనకి అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనకి అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంబోగా కలిసి పాడేదము ప్రభు యేసునకు. సియోను గీతము సంబోగా కలిసి పాడేదము ప్రభు యేసునకు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. పరిశుద్ధుడైన తండ్రి, ఈ లోకములో మేము యాత్రికులము పరదేశులమని ఎరిగినైనా ఈ లోకమును కానీ ఈ లోకములో ఉన్న వాటిని కానీ మేము ప్రేమించక ఆ సియోను, ఆ పరమ యెరూషలేము, ఆ పరలోక పట్నం మీద మా యొక్క నేత్రములు పెట్టి మీరు మాకు ఇచ్చిన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో నీ బిడ్డలు ఎంతో ఆశతో ఈ మొండు టెండలో నాయనా ఎన్నో గ్రామాల నుండి, హాస్టల్స్ నుంచి, కాలేజీల నుంచి నీ బిడ్డలు వచ్చారు ప్రభువా. ఎవరు వట్టిగా వచ్చి వట్టిగా వెళ్ళిపోనే వద్దు నాయనా. మనసారా నిన్ను ఆరాధించి నీ ఆశీర్వాదాన్ని ఇక్కడి నుంచి మోసుకొని వెళ్ళడానికి సహాయం చేయండి. నీ కృప, మీ కనికరం మాకు ఇవ్వండి. ఇంతవరకు తండ్రి మీరు మాతో కొనసాగారు ప్రభువా, ఇంకా మీరు మాతో కొనసాగండి. మీ నామాన్ని మహింపరచుకోండి. యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక నెల నుంచి ఒక వార్త వింటున్నాను. అయ్యా, మా చర్చిలు అస్సలు ప్రజలు ఈ ఎండని ఎగ్గొట్టేస్తున్నారు, ఏదో అలాగా 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతున్నారు అని.
పెద్ద పెద్ద చర్చిలు. కానీ దేవుని మీరందరూ ఎండైనా దూరమైనా ఛార్జీలు మీలో కొంతమందికి లేకపోయినా ఆశతో మీరు ఇక్కడికి వస్తున్నారు. చూసారా? మన పరమ తండ్రి పరలోకము నుండి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు. మీ జీవితాల్లో దీని యొక్క ఫలితం గొప్ప అద్భుతముగా మీరు పొందుకుంటారు. మన పరమ తండ్రి మనల్ని చూస్తున్నాడు. ఎందుకో తెలిసారా? నేను రక్షణ పొందిన దినాల్లో చర్చిలు చాలా ఉండేవి, కానీ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వెలితి, తృప్తి ఉండేది కాదు, నా ఆకలి తీరేది కాదు. ఇప్పుడు అన్న చెప్పాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు. దుప్పి ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగదు, దూరమైనా వెళ్తుంది కానీ మంచి నీళ్ళే తాగుతుంది. కాబట్టి మా ఊరు నుండి 18 కిలోమీటర్ల దూరం అక్కడ ఒక చిన్న వరండాలో ప్రేయర్ అయ్యేది. నరసాపూర్ నుంచి వచ్చేవాడు సేవకుడు, వచ్చి చక్కగా చెప్పేవాడు ఒక అరగంట అయినా. అక్కడికి వెళ్తే నా ఆకలి తీరుద్దని చెప్పి 18 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళేవాడు నా ఆదివారం ప్రార్థనకి. వినండి, ఎందుకు తెస్తున్నారు ఇప్పుడు? దేవుని మందిరమును మనం ఎంత ప్రేమిస్తామో మనం అంత వర్ధిల్లుతాం. చూడండి, మా తమ్ముళ్ళు ఎక్కడ రాగులు చిన్న పిల్లలు వేసుకొని శ్రీకూర్మం, దువ్వుపేట, ఎక్కడెక్కడ కార్నర్స్, ఎక్కడెక్కడి నుంచో. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ భక్తి, ఈ ప్రయాస, ఇదంతా దేని కొరకో తెలుసారా? చూడండి, ప్రతి ఆదివారము మిమ్మల్ని ఆత్మీయంగా శారీరకంగా పోషించడానికి వారమంతా నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇదంతా దేనికోసమో తెలుసా? మనందరము పరలోకము వెళ్ళాలా. అక్కడ ఈ చెమటలు ఉండవు, ఆకలి ఉండదు, పాపం ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు. ఆ స్థలానికి మనం వెళ్ళడానికి మనము భక్తిని చేస్తున్నాం. కాబట్టి ఆశతో వస్తున్నారు, ఆకలితో వాక్యం వింటున్నారు. ఆ విన్న వాక్యమును మన హృదయాల్లో జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. కొద్ది సమయం వాక్యం చెప్పేసి మనం ఆరాధన ముగించుకుందాం. గత కొన్ని వారాల నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆరాధించే దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? నెంబర్ 1, మన దేవుడు పాడైపోయిన చెడిపోయిన వారిని బాగు చేసే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిపేర్. ఏదైనా ఒక వాహనానికి రిపేర్ చేయడానికి షెడ్కి తీసుకెళ్తాం. మరి మన జీవితాల్లో పాడైపోతే, మన కుటుంబాలే చెడిపోతే ఈ లోకంలో ఎవరు బాగు చేయగలరు? ఏ మెకానిక్ నేను సెట్ చేయగలడు? ఏ ప్రొఫెసర్, ఏ మానసిక శాస్త్రవేత్త, ఏ విధమైన నాయకుడు పాడైపోయిన చెడిపోయిన జీవితాలని కుటుంబాలని బాగు చేయలేడు. కాబట్టి ప్రభు అయిన యేసు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు తెలుసారా? పాడైపోయిన చెడిపోయిన మనలను బాగు చేయడానికి. అది మన దేవుడి యొక్క లక్షణం. నెంబర్ 2, పడిపోయిన వారిని లేవనెత్తువాడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? సరే కూర్చో. రెండోది, మన దేవుడు ఎలాంటి వాడు? ఎవరిని లేవనెత్తుతాడు? పడిపోవడం అనేది మానవుని నైజం. ఫాలోయింగ్ ఈజ్ ద కామన్ ఎర్రర్ టు హ్యూమన్ బీయింగ్. కానీ ఆ పడిపోయిన గోతులో నుండి, ఆ నాశనకరమైన గుంటలో నుండి,
ఆ జిగట కలిగిన ఊపులో నుండి లేవనెత్తేవారు ఈ లోకములో ఎవరైనా ఉన్నారా అంటే ఆయన మనం ఆరాధిస్తున్న ప్రభువు అయిన యేసు. నువ్వు ఏ గుంటలో పడిపోయావో, ఏ పాపములో పడిపోయావో, ఏ నాశనకరమైన ఊబిలో కూరుకుపోయావో, నిన్ను పైకి లేవనెత్తేటువంటి దేవుడు ప్రభువు అయిన యేసు. తర్వాత కిందటి వారం చూసాం మన దేవుడు ఎలాంటి వాడంటే అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. మనం ఆరాధించే దేవుడు మనము పోగొట్టుకున్న దానిని తిరిగి సమకూర్చే దేవుడు. ఎలాంటి అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఏమైనా ఆలోచిస్తున్నారా? వెండి బంగారములు నా యొద్ద లేవు, ఈ మేడ మీద ఇక్కడ ఏమి మీకు దొరకకపోవచ్చు, కానీ నీ జీవితాన్ని బాగు చేసి పడిపోయిన నిన్ను లేవనెత్తి నీ జీవితంలో నువ్వు దేన్నైతే పోగొట్టుకున్నావో దానంతటిని తిరిగి మరలా నీకు సమకూర్చే గొప్ప దేవుడు ఈ మేడ మన మధ్య ఉన్నాడు. దేన్ని పోగొట్టుకున్నావో, నీ జీవితాన్ని ఏ పసర పురుగులు, ఏ గొంగల పురుగులు, ఏ చీడ పురుగులు, ఏ మిడతలు తినేసాయో దేవుడు అంటున్నాడు, ఐ విల్ రిస్టోర్ అంటు యూ. నువ్వు దేన్నైతే పోగొట్టుకున్నావో, దేన్నైతే నష్టపోయావో, నీ ఆత్మీయతను పోగొట్టుకున్నావా, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నావా, పరిశుద్ధతను పోగొట్టుకున్నావా, నీ ఆస్తులు పోగొట్టుకున్నావా, నీ పేరు చెడిపోయిందా, యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే మరలా నిన్ను చిగిరింపచేసి నీవు దేన్నైతే పోగొట్టుకున్నావో వాటన్నిటినీ కూడా మరలా సమకూర్చే దేవుడు. దట్ ఈజ్ అవర్ గాడ్. ఏమండి, ధైర్యంగా చెప్పు, నేను జీవము గల దేవుని బిడ్డను. ఐ ఆమ్ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కెన్ యూ సే లైక్ దట్ బోల్డ్లీ? నేను ఇందు, నేను బిందు, నేను సింధు. ఈ సుత్తు కబుర్లు ఎందుకు? బయట ఒప్పుకుంటే అమ్మో నాకు బియ్యం తీసేస్తారేమో. బియ్యం కోసం, రేషన్ కోసం సిగ్గుపడతావా? ప్రభు ఏమన్నాడు? ఎవడైతే ఈ భూమి మీద మనుషులు ఎదుటి నన్ను ఒప్పుకుంటాడో పరలోకమందున నా తండ్రి ఎదుటి నేను వాడిని ఒప్పుకుంటాను. దేవుడిని ఒప్పుకోవడానికి మనం సిగ్గుపడకూడదు. ఎందుకు సారా? మన దేవుడు మన తలను పైకెత్తే దేవుడు. వినండి, తాగుబోతులు నీ తలను పైకెత్తే దేవుడు, నిన్ను ఘనపరిచే దేవుడు. నీవు ఎలాంటి దేవుడిని ఆరాధిస్తున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? డోంట్ బి అషేమ్డ్. నేను దేవుని ప్రార్థన కోసం వెళ్తాడానికి సిగ్గుపడొద్దు, బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడొద్దు. ఈ లోకంలో మనం ఎవరమో తెలుసా? వినండి, నాది ఆ కులం, నాది ఈ కులం, నేను అది, నేను ఇది. నో నో నో. రక్షింపబడిన ప్రభువు బిడ్డలమైన మనందరం ఎవరమో తెలుసా? ఎవరమయ్యా? రాజులైన యాజక సమూహం. మనం అందరం ఎవరమమ్మా? రాజులు ఎలాగ ఉంటారా? కొంతమందికి అసలు ఆ ఫీలింగే ఉండదు. నేనండి, నేను అల్లదండి, నేను ఇల్లేదండి, బాంచాని కాడు మొక్కుతా. ఇదే బతుకులు. మనం ఎవరమండి రమేష్ గారు? రాజులైన యాజక సమూహం. వీఆర్ ఆల్. అంత గొప్ప వారిగా మనల్ని చేస్తే మనమే ఎంతగా సంతోషించాలండి, ఎంతగా సంతోషించాలి. కాబట్టి మన దేవుడు మనలను బాగు చేసే దేవుడు, మన తలను పైకెత్తే దేవుడు. ఈ ఆదివారం ఒక చిన్న టాపిక్ ఏంటో తెలుసారా? మన జీవితంలో మనము గొప్పవారుగా ఉండాలంటే మనము ఏమి చేయాలి? ఎవరైనా
నేను గొప్పవాడిని అవ్వను, నేను బాగుపడిన అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. నేను గొప్పవాడిని అవ్వాలి, నేను పెద్దవాడిని అవ్వాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను పైకి రావాలి. ఎలాగొస్తావు? నువ్వు గొప్పవాడిగా గొప్పదానిగా ఎలాగవుతావు? ఆ విధంగా నేను చేసేది ఎవరు? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. హీ వాజ్ అన్ ఆర్డినరీ పర్సన్, ఒక సామాన్యమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేసేసాడు. ఆయన అలాగ అవ్వడానికి గల కారణాలు ఏంటో ఒక 5 అంశాలు చూడండి. ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరూ, మనకిక్కడ లేనిపోని చెత్త ఉండదు. నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి పరిగ ఏరి శ్రేష్టమైన ఆహారాన్ని మీకు తీసుకొని వస్తున్నాను. మీరు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి ఆకాశ పక్షులు వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతే ఏమి ప్రయోజనం? కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు ఎవ్వరు మనసు ఎక్కడ, బాడీ ఎక్కడ, మైండ్ ఎక్కడో, అలాంటిది పరధ్యానము నిద్రపోతే ఉంటే మాత్రము మనకు అది మేలు కాదు. ఎలక్ట్గా ఉండాలి. దేవుని వాక్యం చూద్దాం. ఎస్తేరు గ్రంథం, ద బుక్ ఆఫ్ ఎస్తేర్, చాప్టర్ 10 and verse 3. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. యూదుడైన మొర్దెకాయ్ రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేయండి, దిద్దండి, బాగు చేయండి. నీ వాక్కును పంపి మమ్మలను బాగు చేయి నాయనా. వినగలిగిన చెవులు, గ్రహించే మనసు, లోబడే హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్, ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. బైబిల్లో స్త్రీల పేర్లతో ఉన్న పుస్తకాలు 2. 1 2 ఎన్నే ఇటు చూడండి, నేర్చుకోండిరా. 1 రూతు, 2 ఎస్తేర్. ఈ ఎస్తేరు పుస్తకంలో ఎక్కడ దేవుడు పేరు కనబడదు, కానీ దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు దీంట్లో మనం చూస్తాం. ఇక్కడ మొర్దెకాయ్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. మొర్దెకాయ్ అనగా అర్థం ఏంటంటే కొద్దిపాటివాడు, అల్పుడు, కొద్దిపాటివాడు, సామాన్యుడు అని అర్థం మొర్దెకాయ్ అంటే. ఈయన గురించి ఏం చెప్తున్నాడు? యూదుడైన మొర్దెకాయ్. ఎవరైనా? హీ వాజ్ ఎ జ్యూ. చూడండి, యూదుడు, నేను యూదుడను, చూసారా, నేను దేవుని బిడ్డను. పిల్లరా, మొర్దెకాయని మనం చూస్తే యూదుడుగా జన్మించాడు, యూదుడుగా జీవించాడు, యూదుడుగానే మరణించాడు. కొంతమంది చూడండి, దేవుని బిడ్డలుగా కొంతకాలం జీవిస్తారు, మళ్ళీ తర్వాత లోకంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మరి దేవుని బిడ్డగా చనిపోతారో లోకస్తులుగా చనిపోతారో వాళ్ళకి తెలియదు. దేవుని బిడ్డలు మనం క్రైస్తవులుగా జీవించాలి, క్రైస్తవులుగానే మరణించాలి. యూదుడు ఎంత పవర్ఫుల్ అండి. ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డను. చూడండి, ఆయన యూదుడు కాబట్టి ఏమంటున్నాడో మనం చూస్తే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడు? ఆ కింద భాగం చూస్తే, ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి, చూసారా, అయ్యా నేను యూదుడిని. ఈ రోషం ఉండాలండి మనకి. నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవుడను, నేను ఆ పని చేయలేను, అది దేవుని వాక్యానికి విరుద్ధమైనది. ఐ కెనాట్ డూ దట్.
చూడండి, ఊరికే పేరుకి నేను దేవుని బిడ్డను, నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను క్రైస్తవుడిని, ఊరికి పప్పులు ఉడకో దేవుని దగ్గర. క్రియలలో ఇక్కడ వారందరూ చూడండి, వారి మాటలు ఏవి పట్టించుకోవట్లేదు. ఎందుకు? హామానికి నమస్కారం చేస్తున్న అందరూ సాగిలిపడి దొంగ నమస్కారాలు. హామాన్ ఎవడు? అగాగీయుడు. అగాగీయులు ఎవరంటే అమాలేకీయుల సంతానం. అమాలేకీయులకి యూదులకి ఎల్లప్పుడూ యుద్ధమే, వీళ్ళిద్దరికి పడదు. అందుకని నిర్గమకాండ 17 ఉంటాడు ఏంటంటే అమాలేకీయులకు ఇశ్రాయేలుకు సదాకాలము యుద్ధం. చూసారా? నేను యూదుడను, నేను దేవుని బిడ్డను, నేను లొంగిపోను. ఎంతమంది ఈ దినాల్లో లొంగిపోయేవారు? లొంగిపోతారండి. చూసారా? యోసేపు ఏమంటున్నాడు? నేను దేవుని బిడ్డను, హౌ కెన్ ఐ డూ దిస్ థింగ్ అగెయిన్స్ట్ మై గాడ్? అయ్యో, ఇంత ఘోరమైన దుష్కార్యమును నేను ఎలాగూ చేస్తాను? అలాగ చేస్తే పరమందున దేవుని దృష్టికి నేను ఏమైపోతాను? ఉందా యవనస్తులు? ఎంతమందికి దైవ భయం ఉంది? చూడండి, ఆ శత్రువులతో కలిసిపోలేదు. అమాలేకీయులు యూదులకు బద్ధ శత్రువులు, అగాగీయులు. అందుకనే సౌలు రాజుతో చెప్పాడు దేవుడు సమూయేలు ద్వారా, ఏమని? అమాలేకీయులు అందరిని హతం చేసేయి, వారెవరో ఉండకూడదు, వారు శత్రువులు. కానీ మనకెవరో తెలుసా? జాగ్రత్త వినండి, ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ యొక్క శత్రువులు ఎవరో తెలుసా? ఎవరు మీ శత్రువులు? అబ్బబ్బా, ఒక్కొక్కరికి ఎంతమంది ఉంటారో శత్రువులు. ఏమయ్యా, ఇక్కడ చెప్పమంటారు ఏంటండి బాబు, బయట చెప్తాను అంటారా? నాకు ఎవ్వరూ శత్రువు లేరు అన్నవాడేనండి నిజంగా దేవుని ఆత్మ కలిగినాడు. బైబిల్ ఏమంటుంది సరా? దేవుడు మన పక్షము ఉండగా మనకి విరోధి నీవు నిజమైన దేవుని బిడ్డవైతే చూడండి, ఎవరో నీకు శత్రువులుగా ఉండరు. ఒక విశ్వాసికి చూడండి, మనుషులతో కాదండి మనకు శత్రుత్వం, దేవుని బిడ్డలమైన మనకు శత్రువులు ముగ్గురు. వినండి యవనస్తులు, 1 లోకం, 2 సైతాను, 3 శరీరం. దీస్ ఆర్ ద అవర్ ఎనిమీస్. ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ యొక్క శత్రువులు ఈ ముగ్గురు: లోకం, సాతాను, శరీరం. ఇవి మన ఎనిమీస్. వీటితో మనకు జీవితాంతం పోరాటమే. లోకాన్ని జయించగలం, సాతాన్ని జయించగలం, కానీ ఇదిగో ఈ పాపిష్టి శరీరాన్ని మనం జయించలేము. ఒక విశ్వాసి యొక్క దేవుని మీద ప్రథమ శత్రువు ఎవరో తెలుసా? నీ శరీరమే. నీ శరీరం ఎల్లప్పుడూ కూడా ఆత్మకు విరోధముగా పనిచేస్తూ ఉంటుంది. జాగ్రత్త. నాకు వాళ్ళు ఆలండి వీళ్ళండి, వీళ్ళు కాదయ్యా, ఈ డబ్బాగాలు, వీళ్ళు ఎందుకు మనకి? ఈ డబ్బాగాలతో మనకేం పని? మన ఆత్మీయ శత్రువులు మన జీవితాన్ని, మన భక్తిని పాడు చేసే భయంకరమైన శత్రువులు ఈ ముగ్గురు. కాబట్టి వారికి నేను సాగిలు పడను, ఎందుకంటే నేను యూదుడను. పిల్లరా, మనము దేవుని బిడ్డలమని చెప్పుకొని దేవుని బిడ్డలుగా జీవించకపోతే దేవుని నామానికి ఎంత అవమానం. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో 2:28, రోమా 2:28లో పౌలు ఏం రాస్తున్నాడు? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, సున్నతి కాదు. అయితే 29వ వచనం, అంతరంగమందు యూదుడైన వాడే. బయటికి ఊరికే డబ్బాలు కొట్టుకుంటే కాదు, నేను క్రైస్తవుడిని, నేను అది, నేను ఇది, నేను అంతా, నేను ఇంత. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, పేరుకు మాత్రమే క్రైస్తవులు కాదు, అంతరంగములో. అది చూడండి,
భారతదేశానికి కావాల్సింది ఏంటి తెలుసారా? నామకార్థ క్రైస్తవులు కాదు. మన జాతిపిత అయిన గాంధీ గారు, ఆయన ఈ క్రిస్టియానిటీ గురించి 2 అద్భుతమైన మాటలు రాశాడు ఆయన యొక్క బుక్లో. ఏం రాశాడు తెలుసారా? ఇఫ్ ఆల్ ద క్రిస్టియన్స్ ఇన్ ఇండియా read and study the book of Matthew chapter 5, 6 and 7 and practice it, there is no other religion in India except Christianity అన్నాడు. తెలుగులో చెప్తాను వినండి. బైబిల్లో ఉన్న మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివి వాటి ప్రకారం జీవిస్తాట భారతదేశంలో క్రైస్తవులు తప్ప మరి ఎవరు ఉండరట. అంత అద్భుతమైనటువంటి జీవితం అది. ఇంకా ఆయన అంటాడు, అయ్యా మీరు బైబిల్ చదివే కదా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నారు అంటే, ఆయన ఇంటర్వ్యూ చేస్తే గాంధీ గారు ఏమన్నారు తెలుసా? ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్. నాకు క్రీస్తు ప్రభు అంటే ప్రాణం, యేసయ్య అంటే నాకు ప్రాణం, కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? వారి పేరుకే క్రైస్తవులు, వారి జీవితంలో క్రీస్తు ప్రభువు ఉండడం, వాళ్ళ బోధ ఒకటి, వాళ్ళ బ్రతుకొకటి, వారి బాహ్య జీవితం ఒకటి, వారి యొక్క రహస్య జీవితం ఒకటి. ప్రియులారా, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. ఇంకా పౌలు కొరింథీ సంఘానికి చెప్పి అద్భుతంగా చెప్పి చూడండి. 1 కొరింథీ 7వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, ద ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 7 అండ్ వర్స్ 22. 1 కొరింథీ 7, 22వ వచనంలో మనం చూస్తే చాలు చూసారా? మీరు మనుషులకు దాసులు కాకుడి, మీరు ఏ స్థితిలో పిలువబడ్డారు ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండండి. మనము దేవుని బిడ్డలం, దేవునితో సహవాసం. చూడండి, పరిశుద్ధులతో సహవాసం. గత ఆదివారం మీకు చెప్పాను ఏమని, ఒక వ్యక్తి పడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒక కారణం ఏంటి? సహవాస దోషం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. జాగ్రత్త. నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోవడం గల కారణము నీవు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మొర్దెకై పేరుకే క్రైస్తవుడు కాదు కానీ అంటున్నాడు, నేను యూదుడిని కాబట్టి అలాగుగా చేయలేను. చూడండి, అందుకే దేవుడి కొరకు అంత రోషం కలిగి నిలబడ్డాడు. కాబట్టి ఈయన ఎంత చూడండి, ఒక గేట్ కీపర్, ఆ గేటు దగ్గర కాపలా కాస్తున్న వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉండడానికి కారణం ఏంటి తెలుసారా? చూడండి, 9వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం చూస్తే, 9వ అధ్యాయము 4వ వచనం చూస్తే, మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. చూడండి, ఏమయ్యాడట? మొర్దెకై గొప్పవాడయ్యాడు. చూడండి, గొప్పవాడైపోయాడండి. కారణం ఏంటి తెలుసారా? ఆయన దేవునిలో ఉన్నవాడు. జాగ్రత్త చూడండి, ఒక వ్యక్తిని గొప్పగా చేసేది ఎవరో తెలుసారా? మన దేవుడు. అది దేవుని చేత మాత్రమే మనము గొప్పవారు మగుతాం. నీవు గొప్పవాడి కావాలంటే, నువ్వు గొప్పదాని కావాలంటే అది ఎవరో నిన్ను గొప్పగా చేయలేరండి. దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. మొర్దెకై ఎక్కడో గేట్ కీపర్గా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి అహష్వేరోషు సంస్థానములో 127 సంస్థానాలకి ప్రధానమంత్రి అంటే చిన్న మాటలా? వినండి, మన దేవుడు మనల్ని గొప్పవారిగా చేసే దేవుడు. నీ డిగ్రీలు, నీ యొక్క డబ్బు, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు ఎవరో నిన్ను గొప్పవారిగా చేయలేరు.
వింటున్నారా? నన్ను మా ఇంటి వాళ్ళందరూ అన్నారు, ఈయనక మేము బాగు చేయలేమని అందరూ చేతులు ఎత్తేశారు. మా ఊరోళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. నాకు చదువు చెప్పిన వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. ఇంకా వీడిని మనం బాగు చేయలేము, వీడు బాగుపడ్డాని. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసు నా హృదయంలోకి వచ్చాడో, ప్రియులారా, ఈడెందుకు పనికిరాడు, ఈడంక ఇంతే అనుకున్న నన్ను దేవుడు ఎంత గొప్ప స్థితిలోకి తీసుకుని వెళ్ళాడు. నిన్ను గొప్పవాడిగా దానిగా చేసేది ఎవరో తెలుసా? ప్రభు. కాబట్టి ఒక వ్యక్తి గొప్పవారుగా ఎప్పుడవుతారంటే దేవుని ద్వారా మాత్రమే. ఎవరైతే ప్రభువును సంతోషపరుస్తారో, ఎవరైతే ప్రభువుకి ఇష్టలుగా జీవిస్తారో, దేవుడు వాళ్ళని ఏం చేస్తారో తెలుసారా? ఉన్నతమైన స్థితిలోకి వారిని తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మనము గొప్పవారుగా గొప్పదానిగా అవ్వాలంటే అది దేవుని ద్వారా అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, చూడండి, మనము గొప్పవారిగా అవ్వడానికి మనకి ఇంకొకటి ఏం కావాలో తెలుసారా? దేవుని వాక్యంలో మనం చూస్తే, చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే 1 పేతురు 5వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. 1 Peter chapter 5 and verse 5-6. పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల, హలో వింటున్నారా? దీన మనస్సు అను వస్త్రము ధరించుకొనుడి, అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా మీరు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. చూడండి, ఒక వ్యక్తి గొప్పవాడుగా గొప్పదానిగా అవడానికి రెండో ప్రిన్సిపల్ సూత్రం తెలుసారా? బై ఒబీడియన్స్. చాలామందికి ఇది లేదు, తగ్గింపే లేదు, తగ్గింపే ఉండదండి. నీవు గొప్పవాడిగా గొప్పదానిగా అవ్వాలంటే దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే విధేయత కలిగి తగ్గించుకుంటారో వారిని దేవుడట గొప్పవారిగా చేస్తాడట. మొర్దెకై తను ఎంతగా తగ్గించుకున్నాడో, తను ఎంతగా దేవునికి ఇష్టడిగా ప్రేమించాడో, మొర్దెకైన దేవుడు అంతగా గొప్పవాడిగా చేసేసాడు. వినండి, గొప్పవారిగా మనం మారాలంటే రెండో చాలా ఇంపార్టెంట్. చూడండి, బైబుల్ బైలాసేనండి మనల్ని బాగు చేసేవి. దీంట్లో లేనిపోయినటువంటి కొట్టేసి చూసారా? ఈ ప్రోవేబ్స్, లార్డ్ చెప్పిన సామెత, లీడ్ చెప్పిన సామెత, లేనిపోయినటువంటి డైలాగులు అవి కాదు. బైబుల్ బైలాస్, దేవుని వాక్యం నువ్వు జాగ్రత్తగా పాటిస్తే దేవుడు నిన్ను ఎంతగా గొప్పవాడిగా చేస్తాడో తెలుసా? మన జీవితంలో మనం గొప్పవారిగా ఉండాలంటే నెంబర్ 2, వీ మస్ట్ హ్యావ్ ఒబీడియన్స్. విధేయత, తగ్గింపు, దీనత్వం. లోకసువార్తలో ప్రభు చెప్తాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు. ఎంతమంది కొంత తగ్గింపు? నిజంగా చెప్పండి, మీలో ఊరికే భక్తి, దేవుడు, ప్రార్థన అంటున్నావు, తగ్గించుకుంటున్నావా? ఒక భర్త ఒక మాట అంటే మొహాలు మాడిపోతాయి, సేవకుడు ఒక మాట అంటే మొహాలు మాడిపోతాయి. తగ్గింపు. నువ్వు గొప్పవాడిగా గొప్పదానిగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు లేవాలంటే నువ్వు తగ్గించుకో. నిన్ను నువ్వెంత తగ్గించుకుంటావో దేవుడు నిన్నంతగా హెచ్చిస్తాడు. దిస్ ఈజ్ ద బైబుల్ ప్రిన్సిపల్. దట్ ఈజ్ నెంబర్ 2. ఇంకా చూడండి, మనము గొప్పవారిగా అవ్వడానికి, ఈరోజు మన ప్రసంగం తెలుసారా? మనము గొప్పవారిగా అవ్వాలంటే బైబిల్ ప్రకారం నెంబర్ 1, మనల్ని గొప్పవారిగా చేసేది మొట్టమొదటి ఎవరు? మన దేవుడు. చెప్పండి, ఎవరు? యేసయ్య. ఆయన మాత్రమే మనల్ని లేవనెత్తగలడు. నెంబర్ 2, మనము తగ్గింపు, వినయము, విధేయతల ద్వారా మనము గొప్పవారిగా అవుతాం. నెంబర్ 3, చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం చూస్తే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనం కలిపి ఉంటాయి, చదవండి. అది
నీవు పవిత్రుడివై, యథార్థవంతుడివై. ఇక్కడ ముందు వాళ్ళకి ఎవరికి బైబిల్ లేవా? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదక నీవు మహా అభివృద్ధి. చూసారా, ఇక్కడ 3 చెప్తున్నాడు. ఒకటి, నీవు గొప్పవాడు కావాలంటే నీకు కావాల్సింది తెలుసారా? నీవు పవిత్రుడివై ఉండిన ఎడల. వినండి, నేను గొప్పవాడిని అయిపోవాలా, నేను గొప్పదాన్ని అయిపోవాలా, ఊరికి అనుకుంటే అయిపోతాయా? ఎవరైతే పవిత్రముగా పరిశుద్ధముగా జీవిస్తారో వారిని దేవుడు చూడండి అక్కడెక్కడ ఉంచడు. యోసేపును గుంటలో తోసేశారు, అమ్మేశారు. సొంత ఇంటి వాళ్ళే అసూయ పడిపోయి లేనిపోని పనులను చేశారు. చూడండి, బయట శత్రువులు జయించగలం కానీ ఇంట్లో శత్రువులు జయించలేము మనం. చాలా డేంజర్ వాళ్ళు. యోసేపు కలలు కంటున్నాడని, యోసేపు దర్శనాలు వస్తున్నాయని తండ్రి కూడా కోపపడిపోయాడు. ఏంట్రా మీ అమ్మ నేను నీకు మొక్కాలా, సాగిలు పడుతున్నావా, పిచ్చోడా, నువ్వు గర్విష్ఠుడురా అంటున్నాడు యాకోబు. కానీ దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు, వీళ్ళందరూ నెత్తి మీద పెట్టాలి యోసేపునని. అలాగే అవడానికి కారణం ఏంటి? యవ్వనస్తులు వినండి, తన యవ్వన కాలాన్ని, తన యవ్వన జీవితాన్ని పరిశుద్ధముగా కాపాడుకున్నాడు. వినండి, ఊరికే వచ్చి వెళ్ళిపోతే మీరు గొప్పవాళ్ళు అయిపోరు. ఊరికే నేను 2 చేతులు వేసి ప్రభువా వీరు లేపు, వీరిని దీవించు, వీరిని ఆశీర్వదించు చేస్తాడు. అట్ ద సేమ్ టైం యు మస్ట్ బీ హోలీ. మాటికి చెప్తాండి, పరిశుద్ధత వలన ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసారా? బాగుపడిన వాళ్ళు జాగ్రత్త బుర్రపెట్టండి ఈ మాటల మీద. నేను గొప్పవాడిని అవ్వాలి, నేను గొప్పదాన్ని అవ్వాలి, దేవుడు నన్ను పైకి లేవనెత్తాలి అనుకుంటే ఇవన్నీ నీకు అవసరం. ఇవే నీవు పవిత్రుడవై, నీ చూపుల్లో పరిశుద్ధత, నీ తలంపుల్లో పరిశుద్ధత, నీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధత, నీ కాలేజీలో, నీ హాస్టల్లో, నీ పనిచేసే స్థలములో ఇఫ్ యు బీ హోలీ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు తెలుసా? ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. 3వది పవిత్రుడివై, తర్వాత యథార్థవంతుడివై, ఇంటిగ్రిటీ. చూడండి, దేవుని ముఖం ఎవరు చూస్తారో తెలుసండి? యథార్థవంతులు యెహోవా యొక్క ముఖదర్శనము. నువ్వు దేవుని ముఖం చూడాలంటే ఎలా ఉండాలా? యథార్థంగా ఉండాలా. వేషధారణ భక్తి పనికిరాదు. సేవకుడి దగ్గర ఒకలాగా, అమ్మా నాన్న దగ్గర ఒకలాగా, బయట ఒక దగ్గర, చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా. యథార్థత. నీవు పవిత్రుడివై, యథార్థవంతుడివై, నీతిగా న్యాయముగా నువ్వు జీవిస్తే మొదట్లో నువ్వు కొంచెంగా ఉండొచ్చు, నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు అంటున్నాడు. చూసారా, మొర్దెకై పవిత్రుడిగా, యథార్థవంతుడిగా, నీతిగా దేవునిలో నిలబడ్డాడు. కాబట్టి మొర్దెకైని దేవుడు ఏం చేశాడు? ఆ దేశానికే ప్రధానమంత్రిగా చేసేసాడు. ఈ 5 మీరు ఈ 5 అప్లై చేసుకోండి. 1, నెంబర్ 1, ప్రభువా నన్ను హెచ్చించేది, నన్ను గొప్పవాడిగా చేసేది నీవే. ఆదికాండం 26లో మనం చూస్తాం, ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఆ సంవత్సరం 100 దేవుడు నిన్ను పైకి తేవాలని ఒక్కసారి డిసైడ్ చేస్తే ఎవ్వడు నిన్ను ఆపలేడు. నో వన్ కెన్ స్టాప్ యూ. దేవుడు ముందు డిసైడ్ అవ్వాలి. ఆయన ఎప్పుడు డిసైడ్ అవుతాడు? అమ్మో నా బిడ్డ నన్ను ఎంతగా ప్రేమిస్తుంది, నా వాక్యాన్ని ఎంత ప్రేమిస్తుంది, నా మందిరాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు, నా కొరకు ఎంత భారం కలిగి ఉన్నాడు, నా సేవ పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు, ఈ బిడ్డను నేను ఎలాగైనా పైకి తేవాలా, ఈ కుమార్తెను నేను పైకి తేవాలా. ఒక్కసారి దేవుడు కందృష్టి పడింది అనుకో,
నువ్వెక్కడికో వెళ్ళిపోతావు. నీ స్థితే మారిపోద్దండి. మన దేవుడు మనల్ని గొప్పవారిగా చేసే దేవుడు, గొప్పవారిగా చేసే దేవుడు. ఒక కుర్రాడు 10th క్లాస్ 5 సార్లు పోయింది. అది ఎలాగో పాస్ అయ్యాడు, బలవంతం చేస్తే ముద్దుడు. మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చాడు, ఇంటర్మీడియట్ 7 సార్లు పోయాడు. అన్న నీ వెనకాతల బైబిల్ పట్టుకుని వచ్చేస్తానన్నా అన్నాడు. పనికి మాలోడా, చదువు సంజ మానేసి నా ఎంట వస్తావా? అప్పుడు నిన్న ఏమనుకుంటారు, చదువులు అన్నీ ఫెయిల్ అయిపోయి వీళ్ళు సేవకులు. కొంతమందికి సేవ అంటే ఏంటి, ఇంకే పనికి రాకపోతే బైబిల్ ఉంది కదా, దేవుడు నన్ను సేవకు పిలిచాడు, దేవుడు నన్ను పాటలు నో. ఒక చిన్న 10th క్లాస్ ఇంటర్మీడియట్నే పూర్తి చేసుకున్న నీవు దేవుని మందని ఎలా కాయగలవు? చాలామందికి ఇదంటే ఒక ఏదో దీనికి ఏమీ క్వాలిఫికేషన్ అవసరం లేదు. మన దృష్టిలో అసలు సేవకు రావాలంటే చాలా పెద్ద క్వాలిఫికేషన్ ఉండాలి. ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, కోపము లేనివాడును, అవన్నీ పౌలు చెప్తాడు. దేవుని దీంట్లో ఉండాలంటే అలాగ ఉండాలో. కానీ మనకేంటి తెలుసారా, దేవుని సేవ అంటే ఇప్పుడు అంతా ఫ్రీ. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళిపోతే ఆ దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు. ఒక నెలకి అయితే చాలు, బీడీఎస్ అయిపోయేవరా నువ్వు. నేను థియాలజీ చేయడానికి ఇన్ని పుస్తకాలు. ఈ రోజుల్లో చూడండి, సేవ భక్తి అంటే కడుపు స్వార్థం. చివరికి అబ్బాయి ఎలాగోకలా ఇంటర్మీడియట్ కూడా పాస్ చేయించాం, దేవుడు దయని బట్టి పాస్ అయిపోయాడు. కానీ ఒకటే నేర్చుకున్నాడు, చదువులో నువ్వు ఫెయిల్ అయినా భక్తిలో మాత్రం వాక్యానుసారం జీవించేవాడు. అలాగే అయిపోయిందండి. ఒకరోజు అయ్యా మరి నాకు ఇన్నిసార్లు నన్ను ఎవడ జాబ్ ఇస్తాడు అనుకున్నాం. ప్రార్థన చేయ చిన్న ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ కంపెనీలో ఆ సెక్షన్లో మంచి జ్ఞానం ఇచ్చేసాడు దేవుడు. ఒకరోజు ఆ ఎండి గారు పిలిచి, అబ్బాయి మన కంపెనీ జపాన్లో ఉంది, హెడ్ క్వార్టరు, నువ్వు అక్కడికి వెళ్ళి ఇదిగో ఈ పని చేసి అక్కడ ట్రైనింగ్ రావాలన్నాడు. ఫ్లైట్ టికెట్లు ఇచ్చారు, ఎయిర్పోర్ట్కి వచ్చాడు, విమానంలో కూర్చున్నాడు. బైబిల్ ప్రభువా 10వ తరగతి 5 సార్లు పోయినోడిని, ఇంటర్మీడియట్ 7 సార్లు పోయినోడిని, ప్రభువా ఈరోజు నన్ను విమానంలో అమెరికా తీసుకెళ్తున్నావా? నువ్వెంత మంచి దేవుడివయ్యా, నువ్వెంత గొప్ప దేవుడివయ్యా. ప్రియులారా, మన దేవుడు ఎవరో తెలుసా? మనల్ని హెచ్చించే దేవుడు. పెంట కుప్పల మీద నుండి దరిద్రులను, దిక్కులేని వారిని పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. తెలుసా నీకు? నీవు గొప్పవాడు కావాలంటే దేర్ ఆర్ నో ఎనీ అదర్ బైపాస్, ఓన్లీ వన్ థింగ్, దేవుడే నీకు దిక్కు. సెకండ్ థింగ్, నువ్వు ఎంత విధేయముగా, దీనముగా, తగ్గింపుతో ఉంటావో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. నెంబర్ 3, నువ్వు పరిశుద్ధముగా, పవిత్రముగా నీవు దేవునికి భయపడి జీవిస్తే దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. నెంబర్ 4, యథార్థవంతురాలుగా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా భర్త నన్ను చూడకపోవచ్చు, నా తల్లిదండ్రులు నన్ను చూడకపోవచ్చు, నా బంధువులు నన్ను చూడకపోవచ్చు, నా సేవకుడు నన్ను చూడకపోవచ్చు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయం నీలో ఉంటే నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో తెలుసా? నీవు పవిత్రుడివై, యథార్థవంతుడివై, నీతిగా నువ్వు జీవిస్తే నీ స్థితి మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ ఏమన్నాడు దేవుడు? దేవుడు ఏమన్నాడు? మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు నీవు మహా అభివృద్ధి చెందిపోతావు. ఈ 5 పట్టుకోండి గట్టిగా. మొర్దెకై ఎలాగ అహష్వేరోషు దినాల్లో 127 సంస్థానాలకు ప్రధానమంత్రి అయిపోయాడో, రాబో దినాల్లో దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడో నాకు తెలియదు. మీలో ఒక్కొక్కరిని, వాక్యం వింటున్న మీలో ఒక్కొక్కరిని
దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి, ఒక గొప్ప స్థితిలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు ప్రభు. ఆర్ యు రెడీ? 5 ప్రాక్టీస్ చేసుకోండి. దేవుని చిత్తమైతే ఇంకా అది పూర్తి అవ్వలేదు ప్రసంగం, నెక్స్ట్ భాగం తర్వాత చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రభువా, నా స్థితిని మార్చే దేవుడు అయ్యా. అందరం ప్రార్థన చేద్దాం. నీ స్థితి కొద్దిగా ఉందా? అయ్యో, నా స్థితి ఏంటి ఇంత అల్పముగా ఉంది? నన్ను ఎవరు పైకి లేవనెత్తుతారు, నన్ను ఎవరు బాగు చేస్తారు అనుకుంటున్నావా? మన దేవుడు మనల్ని పైకెత్తే దేవుడు, మనల్ని గొప్పవారిగా చేసే దేవుడు. నేను అల్పురాలని, ఐ యామ్ నథింగ్ అనుకుంటున్నావా సహోదరుడా? గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ యు హై. దేవుడు నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను మహా వ్యక్తిగా చేయబోతున్నాడు. నీ స్థితిని ప్రభువు మార్చబోతున్నాడు. ప్రార్థన చేయాలి. అందరూ నిలబడదాం. ఒక్క నిమిషం. ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను గొప్పవాడిగా చేయడానికి, ఆయన నిన్ను గొప్పదానిగా చేయడానికి ప్రభువు ఇదిగో తన బలిష్టమైన చేతి కిందకి నీవు రావాలని చూస్తున్నాడు. ఆల్ ఆఫ్ యూ సే, ఆల్ ఆఫ్ యూ ప్రే. ప్రభువా, నా స్థితి కొద్దిగా ఉందయ్యా నాయనా, ఇదిగో. ఎస్, అందరూ ప్రార్థన నోరు తెరవాలి. ఎస్ లార్డ్. అందరూ బయట ఉన్న వాళ్ళందరూ, నా కుటుంబం ఏమి ఎలాగుందనుకుంటున్నావా? మాకేంటి దరిద్రత, ఎంతకాలం ఈ అప్పులు, ఎంతకాలం ఈ పేదరికము, ఎంతకాలం ఈ దుఃఖం అనుకుంటున్నావా? ప్రే. నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను మహాభివృద్ధిలోకి తీసుకురాబోతున్నాడు. నీవు నీతిగా, యథార్థముగా, పరిశుద్ధముగా, దీనుడుగా నువ్వు బ్రతికితే ఓ తండ్రి. ఎస్ లార్డ్. అందరమ్మా ఒక్క నిమిషం నోరు తెరవండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ప్రేయర్. గాడ్ ఈజ్ లిజనింగ్ యువర్ ప్రేయర్స్. దేవుడు నిన్ను గొప్పవాడిగా, గొప్పదానిగా చేయాలని ప్రభువు నిర్ణయిస్తున్నాడు. మొరపెట్టు, ప్రభువుని అడుగు. తండ్రి, మొర్దెకైను గొప్పగా చేసిన దేవా, ఇస్సాకును గొప్పగా చేసిన దేవా, యాకోబును గొప్పగా చేసిన దేవా, అబ్రహామును గొప్పగా చేసిన దేవా, మా పితరుల దేవుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడా, అయ్యా నా స్థితి చూడయ్యా. అందరూ నోరు తెరవాలి. నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి ఓదాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి ఓదాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్య
ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై అందరం జాలిని చూసావు, నా కన్నీటిని చూసావు, నా దుఃఖాన్ని చూసావు, నా బాధను చూసావు తండ్రి. జాలిని చూసిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి మోదాడే కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి మోదాడే కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. నీ స్థితిని చూసిన దేవుడు, నీ కన్నీటిని చూస్తున్న దేవుడు, నీ గాయాలు కట్టాలని చూస్తున్న దేవుడు నీ కోసం ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరగా సిలువలో తన రక్తమంతా కార్చివేసి నీ పాపశాప రోగములు తన మీద వేసుకొని, ఓ పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవా, పరిశుద్ధుడా తండ్రి తండ్రి నాయన, ఓ ప్రభువా మమ్మల్ని దర్శించు 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 దర్శించు. పరిశుద్ధుడైన తండ్రి నాయనా, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని సరిచే బాగు చేయి నాయనా. మమ్మల్ని గొప్పవారిగా చేయాలని మీరు ఆశపడుతున్నారు ప్రభువా. దేవా, మా దరిద్రతను తీసివేయడానికి ధనవంతుడు అయిన నీవు మా కొరకు దరిద్రుడిగా అయిపోయావు ప్రభు. వాట్ ఏ మార్వెలస్ లవ్, వాట్ ఏ వండర్ఫుల్ సేవియర్. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభువా, నీకు వందనాలు యేసు ప్రభువా, నీకు స్తోత్రం. ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్న నన్ను ప్రభు, దిక్కులేని నన్ను ప్రభు, దరిద్రులైన నన్ను తండ్రి మీరెంతగా ప్రేమించారయ్యా, ఎంతగా ప్రేమించారయ్యా, ఎంతగా ప్రేమించారు ప్రభు. మీ ప్రేమకై వందనాలయ్యా. ఓ తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకా మీరు మాతో కొనసాగండి. యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అలాగే నిలబడి ఉండగానే 175వ పాట మన కీర్తనల పుస్తకం